లూకాసు వార్త 17వ అధ్యాయములో తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కాని అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుట కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. అభ్యంతరములు అనేవి రాకుండా ఉండవు. ఎంత జాగ్రత్తగా ఎంత సర్దుబాటు చేసుకున్నా కూడా, ఎంత ఓర్చుకున్నా కూడా, ఎంత మెలకువగా అప్రమత్తముగా ఉన్నా కూడా, ఎంత అలర్ట్గా ఉన్నా కూడా అభ్యంతరాలు అనేవి వస్తూనే ఉంటవి. అయితే అవి ఎవరి వలన వస్తాయో వారికి శ్రమ అని ప్రభు అన్నాడు. అటువంటి వాడు మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడిన వానితో సమానమంట. అంటే మెడకు తిరుగటి రాయి కట్టుకుని సముద్రంలో దూకితే ఆ మనిషి అధఃపాతాళానికి వెళ్ళిపోతాడు. అభ్యంతరములు అనేవి అపవాది నుండి వచ్చేవి. ఆటంకములు, అభ్యంతరములు మంచి పనిని చెడగొట్టటం, శుభకార్యములను చెడగొట్టటం, ఎదుటివారికి మేలు కలగకుండా అడ్డుకోవటము, రకరకాల మాటలు వారి గురించి చెప్పి ఆ శుభకార్యాలను వారికి కలగకుండా చేయటం కొంతవరకు చేస్తారు, కానీ దేవుడు కార్యం చేస్తే ఎవరు ఆపలేరు. ప్రజలు పాపం చేసే పరిస్థితులు కలుగజేసే వాళ్ళకి శిక్ష తప్పదు. ఈ అమాయకుల్లో ఏ ఒక్కడు పాపం చేసేటట్లు చేసినా శిక్ష తప్పదు. అది జరగక ముందే అలాంటి వాని మెడకు తిరుగటి రాయి కట్టి సముద్రంలో పడవేస్తే అది అతనికి మేలు చేసినట్లు అవుతుంది. అందువల్ల జాగ్రత్త. మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండండి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము. అతడు మారు మనస్సు పొందిన ఎడల అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనస్సు పొంది తిని అని అంటే అతనిని క్షమింపుము అని చెప్పాడు. క్షమాపణ అనేది కడవరకు కొనసాగాల్సిన ప్రక్రియ. మీ సోదరుడు పాపం చేస్తే అతన్ని గద్దించండి. పశ్చాత్తాపం చెందితే క్షమించండి. అతడు రోజుకు 7 సార్లు మీ పట్ల పాపము చేసి 7 సార్లు మీ దగ్గరికి వచ్చి నేను పశ్చాత్తాపం చెందాను అని అంటే అతన్ని క్షమించండి అన్నాడు. పశ్చాత్తాపం పడిన వారిని దేవుడు క్షమిస్తాడు. అలాగే దేవుని క్షమాపణ పొందిన వారు కూడా పశ్చాత్తాపడిన వారిని క్షమించాలి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి అని
ప్రభువు ఆ ప్రార్థనలో ఆ మాట చెప్పాడు. మన రుణస్థులను మనం క్షమించిన ఎడల ప్రభువు కూడా మన రుణములను క్షమిస్తాడు. మన ఎడల తప్పు చేసిన వారిని మనం క్షమించకపోతే మన తప్పులను కూడా ప్రభువు క్షమించడు. మనం ఎలా ప్రవర్తిస్తామో దేవుడు కూడా మనకు అదే విధముగా మన ఎడల ప్రవర్తిస్తాడు. కాబట్టి కొంతమంది ఇతరులను ఇబ్బంది పెట్టడానికి, ఆటంకపరచటానికి, వారిని ఏడ్పించటానికి, వారికి సంతోషము ఆనందము కలగకుండా అనేక రకాల ఆటంకాలు కలగజేస్తారు. దేవుడు ప్రతి ఆటంకమును తొలగించి తన మీద విశ్వాసం ఉంచిన వారికి అద్భుతమైన మేలులు చేస్తాడు, ఉపకారాలు చేస్తాడు. అయితే వారిని ఎవరైతే అభ్యంతరపరిచారో, ఆటంకపరిచారో వాళ్లకు శ్రమ అని ప్రభువు చెప్పాడు. మన వలన ఎవరికి అభ్యంతరము, ఆటంకము కలగకూడదు. మనము సాధ్యమైనంత వరకు ఆటంకములను, అభ్యంతరములను దాటుకొని తొలగించుకొని క్రీస్తు పేరట సంపూర్ణ విజయమును మనం పొందుకోవాలి. ప్రతి దానికి అభ్యంతరములు అనేవి వస్తవి, ఆటంకాలు వస్తవి. దేవుడి పనికి అభ్యంతరాలు ఎన్నో వస్తాయి. సాతాను పనికి అభ్యంతరాలు రావు. రానట్టే ఉండి ఒక్కటేసారి అపవాది నట్టేట ముంచుతాడు. కానీ దేవుని పనికి ప్రారంభము నుండే ఆటంకాలు వస్తాయి. మామూలుగా రావు. పూర్తిగా ఆ కార్యము నిలిచిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఇంకా జరగదేమో ఈ కార్యము, ఈ పని జరగదేమో అన్నట్లు వస్తుంది. అయినా కూడా మనము ప్రభు వైపు చూడటం, ఆ ప్రయత్నాన్ని మానుకోకుండా ఉండటం, దేవుడు సమస్తమైన ఆటంకాలు తొలగించి ఆ పనిని నెరవేరుస్తాడు. నిన్నటి రోజున మేము మందిరంలో మెష్ కొట్టడానికి, అలాగే కిటికీల కట్టెలు కట్టడానికి మేము వెళ్ళినప్పుడు అది అన్ని రెడీగా ఉన్నాయి, కానీ డ్రిల్లింగ్ మిషన్ చెడిపోయింది, అది పని చేయలేదు. సాయంకాలం వరకు దాని వలన ఆటంకం కలిగింది. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఒక అరగంట కరెంటు పోయింది. అయినా కూడా దాన్ని చేశాము. మరలా కర్టెన్లు మందిరంలో ఏర్పాటు చేశాం. దేవుని పనికి ఆటంకాలు అనేవి తప్పకుండా వస్తవి. ఆటంకాలు వచ్చినాయని దేవుని చిత్తము కాదేమో అనుకోకూడదు. మంచి పనికి ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. పూర్తిగా నిరాశ లోయలో వెళ్ళిపోవాల్సి కూడా ఉంటుంది. అయితే పోరాటం వలన పసిబిడ్డలాగా ప్రభువును చూడటం వలన దేవుడు ముందుండి ఆ కార్యమును
నెరవేరుస్తాడు. మన బలహీనతలు ఆయన కృప మనలను బలపరుస్తుంది. మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులము. పసిబిడ్డలాగా అమాయకంగా ప్రభు యొక్క సహాయం కోసం చూచినప్పుడు అంతవరకు అపవాది కలిగించిన సమస్తమైన ఆటంకములను తుత్తునియలుగా ప్రభువు తొలగించి వేస్తాడు. ఇంతవరకు మీ సరిహద్దులలో మీ జీవితంలో జరిగిన కార్యములను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు మీకు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు దానికి ఎన్ని ఆటంకాలు అభ్యంతరాలు వచ్చింటాయో అవన్నీ ఎలా తొలగిపోయినాయో మీరు దేవుని చిత్తంలో దేవుని వలన ఆ కార్యాన్ని ఆ యొక్క ప్రయత్నాన్ని మీరు సఫలం చేసుకున్నారో దాన్ని బట్టి ప్రభువునకు స్తుతులు చెల్లించండి. ఎన్నో ఆటంకాలు కలిగి అభ్యంతరాలు కలిగి దానికోసమై ప్రభు వైపు చూచి పొందుకున్నది మనకెప్పుడు కూడా సంతృప్తికరంగానే ఉంటుంది. సులభముగా వచ్చినది ఏది కూడా మనకు దీవెనకరముగా ఉండదు. మొదట బహు త్వరితముగా వచ్చినది ఏది కూడా చివరికి దీవెన ఆశీర్వాదకరముగా మనకుండదు. మన దగ్గర ఉండే ప్రతి దాన్ని కూడా ఎన్నో ఆటంకాలతో అభ్యంతరాలతో దేవుని వైపు చూచి దేవుడే ఇచ్చినట్లుగా సమాధానకరముగా దాన్ని మనము తీసుకోవాలి, పొందుకోవాలి. ఇతరులను బాధ పెట్టి ఏడిపించి వారిని ఇబ్బంది పెట్టి దేవుడు ఎవ్వరికి ఆశీర్వాదాన్ని ఇవ్వడు. సమాధానకరముగానే ఇతరులు మనస్ఫూర్తిగా ఎవరికి ఇబ్బంది లేకుండా దేవుడు తన పిల్లలకు సహాయం చేస్తాడు. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు మొదట వారిని బయటికి పంపడానికి అంగీకరించలేదు. అయితే 10 అద్భుతమైన కార్యాల చేత అప్పుడు ఫరో అణిగిపోయినాడు. వాళ్ళ కళ్ళ ముందే వీరు విజయోత్సవంతో బయటికి వచ్చారు ఆ ఇనుప కొలిమిలో నుండి. రహస్యముగా రాలేదు, దొంగతనముగా రాలేదు. వారి కళ్ళ ముందే ప్రధాన ద్వారాల్లో నుండి విజయపు కేకలతో హల్లెలూయా స్తుతి గానాలతో బయటికి వచ్చారు. అయితే ఎంతో ఆటంకము, అభ్యంతరము. ఇంచుమించు 10 మహత్కార్యాలు మోషే ద్వారా ప్రభు జరిగించాడు. దేవుడు మనకు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు, ఆయన మనకు మాట ఇచ్చినప్పుడు మనం ఆయన వైపు చూసి నిలకడగా ఉంటే అపవాది ఎన్ని ఆటంకాలు కలిగించినా
మొత్తము పేడ ఊడ్చినట్టుగా, పెంట ఊడ్చినట్టుగా ఊడ్చి పారేసి క్లీన్గా మనకు రావాల్సిన ఆశీర్వాదాలని ప్రభు మనకిస్తాడు. మనం నిలకడగా పసిబిడ్డ వలె ప్రభు వైపు చూడాలి. పసిబిడ్డ వలె మారు మనసు పొంది ప్రభు వైపు చూచే వారిని ఆటంకపరిచే వారి స్థితి ఘోరముగా ఉంటుంది. వారి పరిస్థితి ఘోరంగా ఉంటుంది. పసిబిడ్డ లాంటి సాధు స్వభావం కలిగిన విశ్వాసులను ఆటంకపరచకూడదు. అసలు ఎవరికీ ఆటంకం కలగ చేయకూడదు. ఏ మానవుడికి ఇబ్బంది కలిగించకూడదు. ప్రభువు క్షమాపణ గురించి కూడా చెప్పాడు. పశ్చాత్తాపడిన వారిని క్షమించండి. దినమునకు 7 మార్లైనా మీలో క్షమాపణ గుణం ఉండాలి. క్షమించలేని మనస్సు కఠినమైన గుండెకు సాదృశ్యముగా మారిపోతుంది. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనంలో అపొస్తలులు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుమని అడిగారు. విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవడానికి మనకేం కావాలంటే, దేవుడు మనల్ని ఎలా క్షమించాడో ఇతరులను మనం క్షమించాలంటే మనకు విశ్వాసం ఉంటేనే క్షమిస్తాం. దేవుడున్నాడు, దేవుడు చూసుకుంటాడు, ఆయనే ప్రతిఫలం ఇస్తాడు అని మనము ఆయనకే వదిలిపెడతాం. మనకు మనముగా పగ తెచ్చుకొనము. ఆ మనిషి చేసిన కార్యానికి దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. నేనైతే ఆ వ్యక్తిని క్షమిస్తున్నానని విశ్వాసం మనలో ఉంటుంది. విశ్వాసము లేని వారు ఎదుటి వారిని క్షమించలేరు. వారి మీద కోపంగా కక్ష కలిగి ఉంటారు. నీ పొలం దున్నే సేవకుడు లేక నీ గొర్రెలు కాచే సేవకుడు ఉన్నాడు అనుకోండి. అతడు పొలం నుండి ఇంటికి రాగానే, రా, వచ్చి కూర్చొని భోజనం చెయ్యి అని అతనితో అంటారా? అన్నారు కదా. దీనికి మారుగా వంట వండి దుస్తులు మార్చుకొని నేను తిని త్రాగేదాకా పనిచేస్తూ ఉండు, ఆ తర్వాత నువ్వు కూడా తిని త్రాగు అని అంటారు. మీరు చెప్పినట్లు చేశాము, అది మా కర్తవ్యము అని అనాలి. ప్రభువు శిష్యులు అడిగారు ప్రభువుని, అయ్యా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని. ప్రభు అన్నాడు, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంచి ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడుతుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, కంబలి చెట్టు కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుతుంది. ఆవగింజంత విశ్వాసం అనగా పెరిగి విత్తనం, మొలకెత్తే విత్తనం.
చిగురించే విత్తనము లాంటి విశ్వాసం. దేవుని వాక్యం వలన మన విశ్వాసము చిగురిస్తుంది. ఆత్మఫలములో ఒక గుణము విశ్వాసము. విశ్వాసం అనేది కూడా ఆత్మఫలం. విశ్వాసము వృద్ధి పొందాలంటే ఇతరులను క్షమించాలి. విశ్వాసమునకు ఆధారము దేవుని వాక్యమే. అలాగే శిష్యులు ప్రభువుని అడిగారు విశ్వాసాన్ని వృద్ధి పొందించమని. అయితే ఆయన వారికి యజమానుడు పనివాని ఉపమానాన్ని చెప్పాడు. కూడా మీకు చెప్పినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పండి. యజమానుడు దాసుడు పొలంలోనికి పనికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు యజమానుడు కూర్చొని ముందు భోజనం చేస్తాడు. దాసుడు పరిచర్య చేస్తాడు. అలాగని యజమానుడు దాసునికి కృతజ్ఞతలు చెప్పడు కదా. నాకు సహాయం చేశావు, నీకు వందనాలని అనడు. అలాగే మనం కూడా మనకు దేవుడు చెప్పినవన్నీ చేసిన తర్వాత, అయ్యా నేను నిష్ప్రయోజనమైన దాసుని అయ్యా, నేను చేయవలసినవి చేసి ఉన్నాను అని మనం చెప్పాలి కానీ దేవుడు మనకు వందనాలు చెప్పడు. మనకు ఆయన మాట విన్నందుకు ఆయన మనకు మేలు చేస్తాడు. ఆయన మన మీద తన కనికరాన్ని చూపిస్తాడు కానీ మనకు ఆయన కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం లేదు. పైగా ఆ కార్యాలు చేసినందుకు మనం ఏదో గొప్పవాడిని అనుకోకూడదు. అయ్యా నేను నిష్ప్రయోజనమైన వాడిని చేత ఈ నీ కార్యాలు జరిగించావా, నీకు స్తుతులు అని మనం దేవుణ్ణి గణపరచాలి. మనం తగ్గించుకోవాలి. ప్రభువుకు మహిమ రావాలి, ఆయనకే ఘనత రావాలి. ఆ ఘనతను మనం తీసుకొనకూడదు. విశ్వాసం ఉన్న ప్రతి వారు కూడా ఇది నా వలన జరిగినది కాదు, ప్రభువునందరి విశ్వాసమే ఈ కార్యానికి ఆధారమై ఉన్నది అని చెప్పాలి. ప్రార్థనా కాలమున పగలు 3 గంటలప్పుడు శృంగారం అనే దేవాలయము ఆ ద్వారము దగ్గర పడి ఉన్న పుట్టు కుంటివాడిని పేతురు యోహానులు ప్రార్థనకి వెళ్తూ అక్కడ ఆ వ్యక్తిని బాగు చేశారు కదా. ఆ వ్యక్తి కుంటివాడుగా ఉండి లేచి గంతులు వేసి నడిచినాడు. అయితే ప్రజలు వారి వైపు గుంపులుగా పరిగెత్తి వచ్చి విచిత్రంగా చూస్తున్నారు. ఆ సందర్భాన్ని పేతురు అన్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవడానికి వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు?
అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయటానికి నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము సాక్షులం. ఆయన నామము నందలి విశ్వాసమూలంగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలనని కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. ఆ ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందుకు పేతురు అన్నాడు, మేమేదో గొప్పవారమని మా వైపు మీరు చూడవద్దు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునని ఆయన అందరి విశ్వాసం మూలముగాని ఈ కుంటివాడు చక్కగా నడిచి గంతులు వేస్తున్నాడు. వీనికి పూర్ణ స్వస్థత కలిగినది. అంతేగాని మాలో ఏమీ లేదు అని పేతురు గారు అన్నారు. చూడండి, మన వలన దేవుని కార్యాలు ఏమైనా జరిగితే మనం దేవునికే స్తుతులు చెల్లించాలి కానీ ఆ కార్యాన్ని బట్టి మనం ఏదో గనులమని ఉప్పొంగకూడదు. పైగా మనం చెప్పాలి, ప్రభువా, ఇంత అల్పమైన వాణ్ణి చేత ఈయన నీ కార్యం జరిగించుకుంటున్నావా? యోగ్యుని కాదయ్యా నేను. ఈ కార్యాలు చేయడానికి నా వలన ఇది జరిగేది కాదు. జరిగిందంటే నీ దయ, నీ కనికరము, నీ సహాయమే ప్రభువా అని మనము దేవునికి స్తుతులు చెప్పాలి. డిజిఎస్ దినకరన్ గారు బహిరంగంగా పబ్లిక్ మీటింగ్స్లలో ఆయన పాట పదే పదే పాడుచు ఆత్మలో లీనమై ఆత్మావేశం చేత నింపబడి ఆ సమయంలో ఆయనకున్న తలాంత ఏంటంటే ఆ సభకి వచ్చిన ప్రార్థనకి వచ్చిన వారిలో సమస్యలో ఉండేవారిని పేరు పెట్టి పిలుస్తాడు. వాళ్ళ ఊరు కూడా చెబుతాడు. వారు ఏ సమస్యతో ఉన్నారో కూడా చెబుతాడు. మిమ్మల్ని ప్రభువు ఆ సమస్యను విడిపిస్తున్నాడని కూడా ఆయన ఆత్మ ద్వారా ప్రకటిస్తాడు. ఆ రకంగా ఎంతో మందికి ప్రభు ఆయన ద్వారా పేరు పెట్టి పిలిచి మరి స్వస్థత, ఆరోగ్యము, విడుదల కలిగించాడు. అనేకమైన సాక్ష్యాలు ఆయన ద్వారా చెప్పడం నేను కూడా విన్నాను. అనేక మందికి విడుదల, స్వస్థత, ఆరోగ్యము, నెమ్మది కలిగేది. వారి సమస్య ఏదైనా దేవుని వైపు చూచి దీనముగా ఆ ప్రాంగణములో చేరిపోయిన ప్రతి ఒక్కరిని ఆత్మ ద్వారా ప్రభు పిలిచినట్టే ఆయన ప్రభు కార్యాలను జరిగిస్తాడు. అవన్నీ చేసిన తర్వాత ఆయన అంటాడు లాస్ట్లో, నేను కూడా విన్నాను ఆ మాట, మాస్టర్ ఐ ఆమ్ యూజ్లెస్ సర్వెంట్స్ గివ్ ఆల్ ద గ్లోరీ అంటాడు. ఈ మాట నేను కూడా చాలాసార్లు విన్నాను ఆయన అంటూ ఉండగా. అయ్యా,
నేను నిష్ప్రయోజనమైన దాసున్నయ్యా, నీకే ఈ సమస్త ఘనత మహిమ ప్రభావములని కేక వేస్తాడు. ఇవన్నీ జరిగినాయంటే నేను గొప్పనిగా కాదయ్యా, నేను నిష్ప్రయోజనమైన వాణ్ణయ్యా, అటువంటి వాణ్ణి నన్ను మీ కార్యాల కొరకు వాడుకున్నావు, తగిన వాణ్ణి కాదు, మీకే ఘనత మహిమ ప్రభావాలు అంటాడు. అంటే ఆయనకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి నా వలన ఏమీ కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే నా అంతటా నేనేమీ చేయలేను, తండ్రి ఇష్ట ప్రకారమే చేయకూడదును గాని తండ్రి నన్ను ఏది చేయమంటాడో అదే ఆయన నా వలన చేయిస్తున్నాడు, నా అంతటా నేనేమీ చేయలేను అని అన్నాడు. పౌలు గారు నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను అన్నాడు. చూడండి, ప్రభువు మన చేత ఎటువంటి కార్యాలను చేస్తాడు. శక్తి చేత బలము చేత జరగదు, దేవుని ఆత్మ వలనని సమస్తమైన కార్యాలు జరుగుతాయి. బలహీనమైన మానవుడు దేవుని ఆత్మ వలన బలపరచబడి దేవుని కార్యాలను చేయడానికి ఘనమైన పాత్రగా వాడబడతాడు. ఈ లోకములో మన ద్వారా ఎంత దేవుని పని జరిగినా, కార్యాలు జరిగినా, చివరిగా మనం ఈ మాట తప్పకుండా పలకాలి, ప్రభువా, నేను నిష్ప్రయోజనమైన దాసున్నయ్యా, సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లునుగాక అని దేవుని స్తుతించాలి. అప్పుడు మన విశ్వాసము క్రీస్తునందు వృద్ధి పొందినట్లుగా ఉంది అని మనకు లెక్క. ఎప్పుడైతే మనమేదో గొప్పవారిమని, మనమేదో అందరికంటే విలువగలిగిన వారమని అనుకోకూడదు. మన ద్వారా దేవుని కార్యాలు జరుగుతున్నాయంటే అందరికంటే మనం అల్పులమని, ఈ అల్పుని చేత ప్రభు తన కార్యాలు జరిగించుకుంటున్నాడని ఆయనకే మనము స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. కాబట్టి ఈ తగ్గింపు అనేది, కృతజ్ఞత అనేది మనకు ఉండాలి. మనం ఎప్పుడు కూడా అతిశయముగా ఫీల్ కాకూడదు. అది దేవుని పని, దేవుని ద్వారా జరిగేది, అది ఆయనకే చెల్లాలి. మనము నిష్ప్రయోజనమైన వారము. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనంలో 10 మంది కుష్ఠరోగులు గురించిన స్వస్థత ఉంది. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెలుచు ఉన్నాడు. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరాన నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేశారు. జీసస్ హ్యావ్ మర్సీ ఆన్ మీ, ప్రభువా మమ్మను కరుణించుమని కేకలేశారు. 10 మంది వచ్చారు. 10 మంది ఆయనకు ఎదురుగా వచ్చి దూరమును నిలిచి ప్రభువును కనికరించమని కేక వేశారు, ప్రార్థన చేశారు. ఆయన వారిని చూచి కనికరపడి, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి, మీరు బాగుపడ్డారో లేరో అని ప్రభు వారికి చెప్పాడు. వారు ఆ మాట నమ్మి యాజకుని దగ్గరికి వెలుచుండగా వారు బాగుపడ్డారు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు
తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. ఆ మనుష్యుడు సమరయుడు. సమరయులు యూదులలో కలిసి నివాసము చేయరు, యూదులతో సాంగత్యము చేయరు. సమరయులను యూదులు అపవిత్రమైన వారని వాళ్లతో సాంగత్యము చేయరు యూదులు. సమరయుడంటే ఒక అన్యునిలాగా, అపవిత్రునిలాగా వారు చూస్తారు. అయితే ఈ సమరయుడే మిగిలిన 9 మంది కుష్ఠరోగులు యూదులు. కానీ ఈ ఒక్క సమరయుడు వారితో ఎలా కలిశాడో. మొత్తానికి రోగం వచ్చింది కాబట్టి కుష్ఠరోగము, యూదులు సమరయులు అందరూ కలిసిపోయినారు. 9 మంది యూదులు, ఒక అతను సమరయుడు. బాగాలేదు కాబట్టి ఈ సమరయుడు కూడా వారితో కలిసిపోయాడు. అయితే యేసు ప్రభువుకి ప్రార్థన చేశారు, మమ్మల్ని కరుణించుమని. ప్రార్థన చేసింది 10 మంది, బాగుపడ్డది 10 మంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చింది ఒక్కడు, అతను కూడా సమరయుడు. వారందరూ మేలు పొందుకొని ప్రభువుకి కృతజ్ఞతలు తెలుపకుండానే ఎటో వెళ్ళిపోయారు. కానీ ఈ సమరయుడు మాత్రమే తను బాగుపోవడం చూచి తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి గొప్ప శబ్దంతో హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం స్తోత్రం అని, యేసు రక్తం జయమని కేకలు వేసుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చాడు. కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాడు. ఆయన పాదాల వద్ద సాగిలపడ్డాడు. ప్రభువా మీకు స్తోత్రాలయ్యా అన్నాడు. ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఆయనకు మహిమ చెల్లించాడు. వందనాలయ్యా స్తోత్రాలయ్యా అన్నాడు. ఆ మనుష్యుడు సమరయుడు. అయితే ప్రభు అన్నాడు, 10 మంది బాగుపడ్డారు కదా, మిగిలిన 9 మంది ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని చెప్పాడు. దేవుడు మనకు చేసిన కార్యానికి మనం కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఆ కార్యం సంపూర్ణమవుతుంది. ఆ సమస్య మరలా మనకు ప్రత్యక్షమవదు. ఆ సమస్య నుండి పూర్తిగా మనం విడుదల పొందుతాం. మేలు జరిగింది కదా, ఇంకా దేవునితో నాకేం పని, ప్రార్థనతో విశ్వాసంతో నాకేం పని అనుకోకూడదు. మేలు జరిగిన దేవునికి మరి ఆయన కార్యాలకు సహకరించిన, మనల్ని నడిపించిన వారికి కూడా కృతజ్ఞతలు తెలపాలి. మనకు స్వస్థత కలగడానికి దారి చూపిన తోటి సహోదరి సహోదరులను కూడా వారికి కూడా వందనాలు చెప్పాలి. కృతజ్ఞతా హృదయం అనేది సంపూర్ణ స్వస్థతకి ఆధారమై ఉన్నది. సంపూర్ణ స్వస్థతకి ఆధారమై ఉన్నది. మేలు పొందిన తర్వాత మన కొద్ది మనం వెళ్ళిపోవటం కాదు, ఏమీ ఎరగనట్టు ఉండటం కాదు. మేలు పొందుకున్న తర్వాత దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి.
సహకరించిన వారికి కూడా చాలా వందనాలు చెల్లించాలి. కృతజ్ఞతా హృదయం సంపూర్ణమైన దేవుని కార్యాలకు సోపానముగా ఉంటుంది. ప్రభు అడుగుతున్నాడు, ఆ 9 మంది ఎక్కడ? వాళ్ళు ఏమైపోయినారు? వారు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసేవారు. కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ఏడ్చి మొరపెట్టుకుంటారు. మేలు జరిగితే ఆ తర్వాత వాళ్ళ ముఖాలే కరువైతాయి. ఇంకా వాళ్ళకి ఏం అవసరం ఉండదు. ఇంకా కనీసం వందనాలయ్యా, కృతజ్ఞతలయ్యా అని కూడా చెప్పరు. తోటి మనిషికి థ్యాంక్స్ అని కూడా చెప్పరు. ఇంకా వారు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక డంబముగా, అహమ్ముగా వెళ్ళిపోతుంటారు. చాలా మంది కూడా ఈ కాలంలో అటువంటి వాళ్ళు ఉంటారు. ప్రతి 10 మందిలో ఒక్క మనుష్యుడు మాత్రమే దేవునికి, మానవునికి కృతజ్ఞతగా బ్రతుకుతున్నాడు. 9 మంది కృతజ్ఞత లేని వారిగా జీవిస్తూ ఉన్నారు. మేలు పొందుకొని కూడా, దేవుని కార్యాన్ని పొందుకొని కూడా ఈ 9 మంది యూదుల వలె కృతజ్ఞతలు తెలుపకుండా ఎంతో మంది దూరముగా వెళ్ళిపోతున్నారు. వారికి అవసరమైనప్పుడు మనుషుల దగ్గర ఒదిగి మహా అణిగిమణిగి మర్యాదగా నడుస్తూ ఉంటారు. అవసరం తీరగానే, కార్యం జరగగానే ఇంకా ఫోన్ చేసినా పలకరు వాళ్ళు. కష్టం వచ్చినప్పుడే వారు మళ్ళీ ఫోన్ చేస్తారు. శ్రమ లేనప్పుడు ఎప్పుడు వారు ఫోన్ చేయరు. ఫోన్ చేసినా కూడా మేము బిజీగా ఉన్నామంటారు, మాకు సమయం లేదంటారు. అటువంటి వాళ్ళను మీరు కూడా గమనించి ఉంటారు. యేసు ప్రభు అదే పనిగా అడుగుతున్నాడు. 10 మంది కదా ప్రార్థన చేసింది, బాగుపడింది 10 మంది కదా. మరి బాగుపడిన వారిలో ఈ సమరయుడు ఒక్కడే, ఈ అన్యుడు ఒక్కడే తిరిగి దేవునికి మహిమ చెల్లించడానికి వచ్చాడే, తిరిగి వచ్చాడు. మరి ఆ 9 మంది ఎక్కడా? వారేమైపోయినారు? వారు మేలు పొందుకున్నారు, చెప్పా పెట్టుకోకుండా ఇంకా ఆయనతో మనకేం పని అని వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే వారికి సంపూర్ణమైన స్వస్థత కలగదు. కృతజ్ఞత లేని వారికి పోయిన సమస్య మరలా వస్తుంది. ఈసారి మరీ భయంకరంగా దాడి చేస్తుంది ఆ సమస్య. కృతజ్ఞత కలిగిన వారికి పోయిన సమస్య మరలా ప్రత్యక్షము కాదు. ఎందుకంటే ఈ మనుష్యుడు ప్రతి చిన్న విషయానికి దేవునికి, మానవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, మనుషులు మనకి ఏదైనా మేలు చేస్తే థ్యాంక్స్ అని చెప్పాలి. ప్రతి చిన్నదానికి కూడా థ్యాంక్స్ అని చెప్పాలి. థ్యాంక్స్ చెప్పడం, చాలా వందనాలయ్యా అని చెప్పటం మనం ఎప్పుడూ మరచిపోకూడదు. అమెరికాలో సారీ అనే మాట, థ్యాంక్స్ అనే మాట రోజుకు కొన్ని వేల
సార్లు వినబడుతుంది. సారీ, థ్యాంక్స్ అని చెబుతుంటారు. ఒకసారి నేను మా పిల్లవాడు స్కూటర్లు వస్తుంటే ఒక అతను స్టూడెంట్ ఎక్కాడు, అబ్బాయి స్కూల్కి వెళ్ళడానికి. 10th క్లాస్ అనుకుంటాను ఆ అబ్బాయి ఎక్కాడు. ఆ అబ్బాయి స్కూల్ దగ్గర దింపినప్పుడు ఆ అబ్బాయి థ్యాంక్స్ అన్నాడు. నేను సరే సరే అన్నాను. మావాడు అంటాడు, సరే ఏంది, వెల్కమ్ అని చెప్పాలి అన్నాడు. వెల్కమ్ అని చెప్పకూడదా అన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, వెల్కమ్ అంటే దాని అర్థం ఏమై ఉంటుందని నాకు ఎవరు చెప్పకపోయినా నాకు అనిపించింది, మరెప్పుడైనా నేను మీకు సహాయం చేయడానికి సిద్ధమే అన్నట్లుగా ఆ వెల్కమ్ అనే మాటలో అర్థం ఉంది అని అనుకున్నాను. చూడండి, ఎదుటివారు వాళ్ళను మనం స్కూటర్లో డ్రాప్ చేసినప్పుడు థ్యాంక్స్ అన్నప్పుడు నో మెన్షన్ అని అనడం నాకు తెలుసు, కానీ వెల్కమ్ అని అనడం నాకు తెలియదు. నో మెన్షన్ అంటే ఇందులో పెద్ద కార్యమేం లేదులేండి అని. అలాగే ఇప్పుడు వెల్కమ్ వచ్చిందంట, మంచిదే. వెల్కమ్ అంటే మరలా మీకు సహాయం చేయడానికే నేను సిద్ధమే, నా వలన మీకు ఎప్పుడైనా సహాయము కావాలంటే నేను చేయడానికి సిద్ధమే అన్నట్టుగా వెల్కమ్ అని చెబుతారేమో. వాడికి పట్టుమని 12 ఏళ్ళు కూడా లేవు, వాడికి వెల్కమ్ గురించి తెలుసు. చూడండి, మన ద్వారా మేలు పొందిన వారు మనకు థ్యాంక్స్ చెప్పినప్పుడు మనం వెల్కమ్ చెప్పాలంట. ఇదేముందిలేండి, ఎప్పుడు నా సహాయం కావాలన్నా నా వలన అయ్యేదైతే నేను మీకు చేయడానికి సిద్ధమే అన్నట్లుగా ప్రతి మనుష్యుడు తోటి వారి మేలు కొరకు ఎప్పుడు సిద్ధమైన మనస్సు కలిగి ఉండాలి. అయితే మేలు పొందుకున్న వారు కూడా తప్పకుండా వందనాలు చెప్పాలి. కృతజ్ఞయ్యా, వందనాలయ్యా, వందనాలన్నా, వందనాలక్క అనాలి. ప్రభువే ఆశించాడు. కృతజ్ఞత లేని ఆ మనుష్యులు ఎక్కడ, వాళ్ళు ఏమైపోయినారు? ఇవన్నిటి తప్ప దేవుని మహిమపరచడానికి తిరిగి వచ్చిన వాడెవడు అగపడలేదా? తిరిగి వచ్చినాడు ఈ మనుష్యుడు. చూడండి, చదువుకున్న పిల్లలు వాళ్ళు పాస్ అయితే వాళ్ళకు ఎంకరేజింగ్ చేసి ధైర్యాన్ని ఇచ్చి, ఆ టీచర్ ఉంటాడే, ఆ పాస్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయనకు వందనాలు చెప్పాలి ఆ టీచర్కు. ఆయనకు ఏమి ఇవ్వకపోయినా, సార్ మీరు చాలా నాకు సాయం చేశారు సార్, నన్ను ఎంతో మీరు ధైర్యపరిచారు, ఈరోజు నేను పాస్ అయినంటే మీ సహాయం ఎంతో ఉందయ్యా, మీకు వందనాలని ఆయనకు చెబితే అది ఆయనకు 10 లక్షలు కానుక ఇచ్చినట్టు ఆయన సంతోషపడతాడు. అంటే ఆయన ఇంకా అనేక మందికి సహకరించడానికి మానసికంగా సిద్ధపడతాడు, ప్రోత్సహించబడతాడు. మేలు పొందుకొని కూడా మనుషులు
కృతజ్ఞతలు తెలుపనప్పుడు ఏమి లాభము? మేలు చేసినా కూడా ఈ మనుషులకి కొంతన్న కృతజ్ఞత లేదు, ఇంకెవరికి సహాయం చేయకూడదని ఒక రకమైన నిరాశాభావం అనేది కలుగుతుంది. ఒక మనిషి మన ద్వారా మేలు పొందుకున్నప్పుడు ఆ మనుషులు తిరిగి వచ్చి కృతజ్ఞతలు తెలుపితే ఆ ఆనందము, ఆ హృదయంలో ఉండే చెప్పనశక్య మహిమాయుక్తమైన సంతోషాన్ని రుచి ఎరిగిన వారు ఇంకా అనేక మందికి సహకరించడానికి, మేలు చేయడానికి సిద్ధముగా ఉంటారు. ప్రియమైన సహోదరులారా, మనము ఇతరులకి మేలు చేయాలి. మనకు మేలు చేసిన వారికి తిరిగి కృతజ్ఞతలు తెలపాలి. ప్రభు అడుగుతున్నాడు, కష్టాలు వచ్చినప్పుడు నాకు ప్రార్థన చేశారు కదా, మరి మేలు పొందుకున్న తర్వాత వాళ్ళు ఏమైపోయినారు? అటువంటి వాళ్ళను ప్రభు అడుగుతున్నాడు, వారెక్కడా, వారేమైపోయినారు అని యేసయ్య ఈ రోజున అడుగుతున్నాడు వారిని. మనం గనుక మేలు పొందుకున్న తర్వాత కృతజ్ఞతా హృదయం లేకపోతే సమస్యలు అనేవి మరలా అదే సమస్య వస్తుంటది. అందుకే కృతజ్ఞతా హృదయంతో తిరిగి వచ్చి ప్రభువుకు స్తోత్రాలు చెప్పిన అన్యుణ్ణి చూసి ప్రభు అన్నాడు, నీవు లేచి పొమ్ము. సాగిలపడినాడు ప్రభు దగ్గరికి వచ్చి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. మిగిలిన వారు సంపూర్ణ స్వస్థత పొందలేదు. రక్తస్రావములైన స్త్రీని కూడా ఆమె ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టింది, ఆమె బాగుపడింది. అయితే ప్రభు ఆమెను కృతజ్ఞతలు చెప్పడానికి నిలిపాడు. ఆమె రహస్యంగా వెళ్ళిపోదామనుకున్నది, కానీ ప్రభు ఆమెను ఆపాడు, ఆమెను వెతికాడు. అయితే ఆమె భయపడుతూ వచ్చి తన సంగతి అంతా చెప్పుకున్నది. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానం కలిగి నీ ఇంటికి వెళ్ళుము అన్నాడు. ఆ మాట అనకపోయింటే ఆమెకు మరలా ఆ బాధ వచ్చేది, మరలా ఆ సమస్య ఆమెకు ప్రత్యక్షమయ్యేది. మనము ప్రతి దానికి, చిన్న విషయానికి కూడా దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. ఈరోజు మధ్యాహ్నం నేను మందిరం నుండి ఇంటికి వచ్చినప్పుడు, అనగా నిన్నటి దినమున 15వ తారీఖున మధ్యాహ్నం భోజనం తింటూ అదేదో ఒక రకమైన నాకు తృప్తికరంగా ఉన్నది. నా హృదయం ప్రభుతో అంటుంది, ప్రభువా, ఈ సమయంలో తృప్తిగా నేను భోజనం తింటున్నానంటే మీ దయ, మీ కనికరము నాయన అన్నాను. నేనేదో మంచివాడినని కాదు, నాలేదో మంచితనం ఉందని కాదు, నిమ్మలంగా కూర్చొని సంపూర్ణముగా మరియు తృప్తికరంగా నేను భోజనం తింటున్నానంటే ఇది మీ దయ ప్రభువా, మీకు వందనాలన్నాను. ప్రభు సెలవు లేకుండా భోజనం చేసి తృప్తి పడగలవాడెవడు అని ప్రసంగిలో ఉంది. నాకెందుకో ఒక ప్రత్యేకంగా ఆ మధ్యాహ్న కాల భోజనంలో ఆ మాట నాకు గుర్తుకొచ్చింది. నేను ప్రభు కృతజ్ఞతలు చెప్పాను.
ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తాడు. దేవుని దృష్టికి మనం మంచివారిగా ఉన్నప్పుడు దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తాడు. మన భోజనం మనకు అది ఏం పదార్థం తింటున్నామని కాదు, అది ఏ పదార్థమైనా దేవుడు సెలవు లేకపోతే ఆ భోజనం మనకు తృప్తి కలిగించదు, ఆరోగ్యాన్ని ఇవ్వదు. తృప్తిగా మనము భోజనం తింటున్నామంటే దేవుని దయ. ఈ రోజున ఇక్కడ కూర్చొని మరి ప్రభువు నాకు ఇచ్చిన ఈ ఫలితములో నాకిచ్చిన మరి సాటి అయిన సహాయము ద్వారా ఆమె చేసిన వంట మరి నిమ్మలంగా తింటున్నానంటే ఇది మీ దయ ప్రభు అన్నాను. నిజంగా ఆ సమయంలో నా కళ్ళు చెమ్మగిల్లాయి. కృతజ్ఞతా హృదయం. దేవుడు మనకు తృప్తిని కలిగించకపోతే ఎంత తిన్నా కూడా, ఏమి చేసినా కూడా వ్యర్థముగానే ఉంటది. మనకెప్పుడు కూడా కృతజ్ఞతా హృదయం ఉండాలి. కృతజ్ఞతా హృదయము దేవుని నివాసానికి, దేవుని కార్యాలకు సోపానముగా ఉంటుంది. మనము కేవలము ఈ లోకములో తినటం వలన మనకు తృప్తి కలుగుతుంది. తిన్నది కూడా కొంతమందికి తృప్తి కలగదు, అది వారికి విషముగా మారిపోతుంది. దేవుడు సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? పంచభక్ష పరమాన్నాలున్నా, ఎంత మంచి మంచి పదార్థాలున్నా కూడా ఆ ఆహారాన్ని దేవుడు దీవించకపోతే ఆ మనిషి తినేవాడికి కృతజ్ఞత లేకపోతే అది వ్యర్థమైపోతుంది. మనం ప్రతి చిన్న పనికి కూడా దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. ఎప్పుడూ కృతజ్ఞత హృదయము మానవుడికి ఎంతో అవసరం. కృతజ్ఞత లేనివాడు దేవునికి దూరం అయిపోతాడు. మనుషులలో అపనమ్మకస్తుడిగా, మనుషులలో ఒక మూర్ఖుడుగా మారిపోతాడు. కృతజ్ఞత తెలిపేవాడు ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని దయ, మనుషుల దయ యందు వర్ధిల్లుతారు. కాబట్టి ఆ సమరయుని వలె తిరిగి వచ్చి కృతజ్ఞతలు తెలపాలి. అది ఆయనకు సంతోషము. కనుక ప్రియమైన సహోదరులారా, కృతజ్ఞతా హృదయము, క్షమాపణ హృదయము ఈ రోజున మనము ప్రత్యేకంగా గుర్తు పెట్టుకొనగలిగిన మాటలు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, ఇంతకాలము మమ్మలను ప్రేమించి మా మీద కనికరముతో ఈ తెల్లవారుజామున మమ్మల్ని లేపి నిద్రలో జోగుచు తూగుతూ వచ్చి మీ దగ్గర కూర్చొని మీరు చెబుతుంటే మాటలు మేము వినడానికి మాకిచ్చిన ఈ అద్భుతమైన అవకాశం కోసమై స్తోత్రాలయ్యా. ఈ సమయంలో అనేక మంది
రకరకాలుగా కలలు కనుచు అటూ ఇటూ పొర్లుచు గాఢ నిద్రలో పడిపోయి ఉంటారు. కానీ మేము మీ సన్నిధిలో మీ వైపు చూస్తూ మీ మాటలు వినడానికి మాకిచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి వేవేల స్తుతులు స్తోత్రాలు నాయన. అల్పులమైన మా చేత ఈ కార్యం మీరు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఇది ప్రభు వలన జరిగినదే గాని మరి దేని వలనను ఇది సాధ్యము కాదు. దేవా, మా శక్తి కాదు, మా భక్తి కాదు, మీ దయ, మీ ఆత్మ సహాయము నాయన. తండ్రి, మా గురించి మేము ఎప్పుడూ అతిశయపడకుండా మీకు సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుచు నిష్ప్రయోజకులమైన దాసులమని ఎరిగి బలపరచు నీ యందు సమస్తమైన కార్యాలు ఈ లోకములో జరిగించి మీకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించే హృదయాన్ని, క్షమించే హృదయాన్ని మాకందరికీ దయచేయమని, ఇంతవరకు మేము మేలు పొందుకొని కూడా ఏ విషయాల్లో కృతజ్ఞతలు తెలపలేదు, మరి ఎదుటివారిని ఏ విషయాల్లో క్షమించలేదో మమ్ములను కనికరించమని, మీదట అలాగున జరగకుండా మాకు బుద్ధి దయచేయమని వినుచున్న మా అందరిని, ప్రతి ఒక్కరిని క్షమాపణ హృదయముతో, కృతజ్ఞత హృదయముతో నింపమని, క్రీస్తు యేసు నామములో మాకున్న సమస్యలు మరలా ప్రత్యక్షము కాకుండా సంపూర్ణముగా వాటి నుండి మమ్మలను విడుదల కలిగించమని క్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి.